చెప్పమ్మా, చెప్పు, అన్నీ చెప్పు. అప్పుడు తెలుస్తుంది ఎవరు దోషో ఎవరు నిర్దోషో. ఏంటి, ఏదేదో మాట్లాడి మ్యాటర్ డైవర్ట్ చేయాలని చూస్తున్నావా? అసలు ఇప్పటి విషయం చెప్పు. చెప్పటానికి ఏమీ లేదు. ఈ పెళ్లి ఆపాలని చూసింది సాకేత్, 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 సాకేత్. అబద్ధం, అబద్ధం, పచ్చ అబద్ధం. సీత, ఏమిటి ఏమిటిదంతా? డ్రామా, మొత్తం డ్రామా. స్వర్ణ మొగుడే ఇదంతా చేశాడని తెలిస్తే ఎక్కడ తన చెల్లెలు మొగుడిని చీకొడుతుందో అని నన్ను దోషిని చేసే ప్రయత్నం చేస్తుంది. మరిదిని తప్పించే ప్రయత్నం, నా మీదకు నెట్టే ప్రయోగం. అయిపోయింది, అయిపోయింది భాగి, అంతా అయిపోయింది. నా పెళ్లి నేను కోరుకున్న వాడితో జరుగుతుందని కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు. అందరి నేలమట్టం చేసి నా పెళ్లి జరగకుండా చేశారు. హారతి, జరగదు, ఇంకా ఇక జరగదు. ఈ జన్మకి నాకు పెళ్లే జరగదు. ఊరుకో హారతి. నేను ప్రేమించిన సంజయ్కి నేను దగ్గర అవడం సాకేత్ సహించలేకపోయాడు. అయిపోయింది, అయిపోయింది. ఇంకా పెళ్లి పందిరితో పాటు నా బతుకు కూడా నేలపాలైపోయింది. అయిపోయింది బాకి. ఇక నేను చావడమే బెటర్. నేను చావడమే బెటర్. హారతి, 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 హారతి. ఏమిటి సీత, ఏమిటిదంతా? మోసం అమ్మమ్మ గారు, మోసం. ఎక్కడ నిలదీస్తే నిజం బయట పడిపోతుందేమోనని, ప్రశ్నిస్తే తన బ్రతుకు బయట పడిపోతుందేమోనని ఇలా కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటిస్తుంది. వెళ్ళు సీత. స్వర్ణ, ఏంటి మంగా ఇది? నువ్వేమో బాధ్యత తీసుకుని దీన్ని పెళ్లి చేస్తానన్నావు. అతనేమో పగబట్టి దీన్ని పెళ్లి ఆపుతున్నాడు. ఇలా అయితే నేను నా మనవరాలు ఏమైపోవాలి? ఏంటమ్మా అవతల మా స్వర్ణ పరిస్థితి అర్థం కాక మేం చూస్తుంటే మధ్యలో నీ గొడవ, మీ మనవరాలు గొడవ. దానికి దీనికి కారణం నీ మనవడే. అతన్ని నిలదీయండి, మాకు న్యాయం చేయండి. నా మనవడవు నీ మనవరాలు ఇలా మనం తేలిస్తే తేలే విషయం కాదు. ఏమండి, మీరు అర్జెంటుగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఆ గుంజలు కోసిన వాడెవడో, ఎవరు కోయించారో పోలీసులే తేలుస్తారు. ఏమిటమ్మా, పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? మా ఊళ్ళోనే మా పరువు తీయాలని చూస్తున్నారా? మా నాన్నమ్మ బాధ్యత తీసుకుంటే నా తమ్ముడి పరువు మీరు తీయాలని చూస్తున్నారా? వాడు గుంజలు కోసాడా అండవేంటి? నానమ్మ, నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చొస్తాను. తాతయ్య, నువ్వు ఇక్కడే ఉండు. సాకేత్, ఏరా నువ్వేమంటావు?
గాడ్ ప్రామిస్ గా నాకేం తెలియదు గ్రాని. ఏం డాక్టర్ అమ్మా, ఎలా ఉంది? నా మనవరాలకి ఎలా ఉంది? ప్రమాదం ఏం లేదండి. బెడ్ రెస్ట్ ఇవ్వడం అవసరం. ప్రస్తుతం మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను. కాసేపు ఆగితే నొప్పి తగ్గుతుంది. ఏమండి, మన ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పదండి. వాడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు కదా, రాని. అవసరమా? ఈ కంప్లైంట్లు అవి అవసరమా? కంప్లైంట్ అంటే నువ్వెందుకే భయపడుతున్నావు? ఆ గుంజలు కోయటంలో నీ హస్తం ఏమైనా ఉందా? ఏవైనా అంటే ఇలా అంటావు. మన స్టేటస్ కి ఇవన్నీ అవసరమా మంగా? ఎలా రఘురామ్, కంప్లైంట్ ఇచ్చొచ్చావా? కంప్లైంట్ ఇచ్చాను తాతయ్య. సరే, ఇక పదండి. హారతి, అమ్మ హారతి, ఆ? మళ్ళీ ఏమైంది? హారతి, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. నన్ను నా మనవరాల్ని అర్ధంతరంగా వదిలేసి వెళ్ళండి. నీ మనవడేమో పెళ్ళాపుతాడు, అదేమో గుండె పగిలి ఇంకా దాని పెళ్లి జరగదు అని ఇప్పుడు స్పృహ కోల్పోయింది. లేచి జరిగిందంతా తలుచుకొని ప్రాణాలు వదులుతుంది. ఎవరి కోసం ఇంతకాలం బతికానో అదే లేనప్పుడు నేనెందుకు బతకాలని? ఇంత విషం తాగి నేను చచ్చిపోతాను. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. మా బతుకులతో చావులతో మీకే సంబంధం. వెళ్ళండి. ఏమిటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మేమేదో అన్యాయం చేసినట్టు మాట్లాడుతున్నావు? అవతల నా మనవరాల పరిస్థితి చూసావుగా. నువ్వు నా మనవరాలి పరిస్థితి చూస్తున్నావుగా. అయితే నన్నేం చేయమంటావు? అది లేచి దానికి జరిగిన అన్యాయం గురించి నన్ను నిలదీస్తే నేను సమాధానం చెప్పలేను. దీని గొంతు పిసికేసి నువ్విచ్చిన మాట గాలికి వదిలేసి నీ దారి నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళు. నేనిచ్చిన మాట నేను వదిలేయటం ఏమిటే? మరి దీని పెళ్లి జరిపించే బాధ్యత నాది అన్నావు. అలాంటి దానివి ఇలా దీన్ని అర్ధంతరంగా వదిలేసి వెళ్ళిపోతే ఎలా? రే రఘు, సకేత్, స్వర్ణక ఎలా ఉందో వెళ్ళి చూడండి. సీతకు తోడుగా ఉండండి. వెళ్ళండి, వెళ్ళండి. చూడు భాగీరథి, తను మాట తప్పదు, బాధ్యతలకు భయపడదు. పంపించండి, మీ అమ్మాయిని మాతోనే పంపించండి. తనిచ్చిన మాట నిలబెట్టాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. అది మా బాధ్యత. పంపించండి. హారతి, లేమ్మా. హారతి, లే. బయలుదేరమ్మా, బయలుదేరు. లే. ఏంటి భాగి, నీకేమైనా పిచ్చా? నేను మళ్ళీ అక్కడికి వెళ్ళడం ఏంటి? పెళ్లి చేసే బాధ్యత నాది అని తను మాటిచ్చింది కాబట్టి. నేను మళ్ళీ మళ్ళీ మీ మనవరాలు చేసే అవమానాల్ని భరించలేను. చూడమ్మా, ఎవరూ నిన్ను అవమానించరని ఈసారి హామీ నేనిస్తున్నాను. మీ మనవడు నా ప్రాణాలు తీస్తే? హారతి, నా మనవడు నువ్వనుకునేంత దుర్మార్గుడు కాదు. వాడు నా పెంపకంలో పెరిగినవాడు. మరిందాక పందిరి కూల్చాడు. అది పోలీసులు తేల్చాల్సిన విషయం. చూడమ్మాయి, ఈ వాదనలన్నీ అనవసరం. మంగ మాట తప్పింది అన్న అపఖ్యాతి రావటం మాకిష్టం లేదు. వాదనలాపి బయలుదేరు. హారతి, నా మాట విని బయలుదేరు. బయట మనకు రక్షణ లేదు. వెళ్ళమ్మా. నీకేం కాదు, డాక్టర్ గారు నీకేం కాదని చెప్పారు. మనం ఒక 10 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతున్నాం.
పద స్వర్ణ. స్వర్ణ లే లే లే, ఏం జరగలేదు లేవే, లే ఏడవకు. దేవుడు మన పట్ల ఉన్నాడు, అందుకే అన్యాయం జరగకుండా కాపాడాడు. నాకు అన్యాయం జరిగింది కదమ్మమ్మ. పిచ్చి మాటలు మాట్లాడుకో. నీకు అన్యాయం జరగడం ఏమిటి? నేనుండగా నీకు అన్యాయం జరగనిస్తానా? ధైర్యంగా ఉండు. 4-5 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే అంతా మామూలు పరిస్థితికి వస్తుంది. పద పద, లోపలికి వెళదాం. స్వర్ణ ఏడవకే, ఇట్రా. డాక్టర్ మానసికంగా శారీరకంగా ఎలాంటి ఒత్తిడికి గురి కావద్దన్నారు కదా. లోపలికి వెళ్దాం పద. స్వర్ణ, నీ కడుపులో పెరిగేది పిఠాపురం వారసుడే, గట్టి పిండం. వాడికేం కాదులే. ఆగండి ఆగండి ఆగండి. ఒక్క నిమిషం, దిష్టి తీస్తానుండు స్వర్ణ. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? ఏయ్, నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావే? ఎవరు తనని రానిచ్చారు? ఎందుకు తీసుకొచ్చారు? అక్కడ చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ ఏం చేయాలని ఇక్కడికి వచ్చావే? దిష్టి తీస్తావా? దిష్టి నువ్వే పెద్ద దిష్టిగా మా ఇంటికి దాపురించావు. నువ్వు దిష్టి తీయడం ఏంటి? సాకేత్, ఏంటే ఏంటి అరుస్తావు? కాస్త కాకపోతే కాస్తైనా ఉండాలి. చేసింది చాలు గాని ఇంక వెళ్ళు. నేనేం చేయలేదు, చేసిందంతా నువ్వే. ఏంటే ఏంటే నీ రివర్స్ డ్రామా? పోవే అవతలకు పో. రేయ్ సకేత్, రేయ్ పో పో. రేయ్ రేయ్ సకేత్, ఏంట్రా? ఏయ్ వెళ్ళు. రేయ్ సకేత్, రేయ్ వదలరా, వదులు. తాతయ్య పంపించు. నన్ను దిష్టి తీయకుండా చేస్తూ నీ బుద్ధి మళ్ళీ బయట పెట్టుకుంటున్నా. నేనేం కావాలని రాలేదు, మీ వాళ్లే తీసుకొచ్చారు. నువ్వు ఆగమ్మాయి. ఎవరు ఎవరు ఈ రాక్షసిని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చింది? నేనే తీసుకొచ్చాను రా. నువ్వా? ఎందుకు? వదిలిపోయిన దరిద్రాన్ని మళ్ళీ ఎందుకు వెంట పెట్టుకుని తీసుకొచ్చావు? నేను నా భార్యతో కలిసి సుఖంగా ఉండడం నీకు ఇష్టం లేదా? ఆపరా. తప్పు తనొక్కతే చేసినట్టు మాట్లాడకు. నేనేం తప్పు చేయలేదు. ఇప్పుడు ఆ చర్చ అనవసరం. మంగ ఈ పెళ్ళయ్యేదాకా ఆ అమ్మాయి బాధ్యత నాది అని మాటిచ్చింది. అది మాటిచ్చింది అంటే మనం అందరం మాటిచ్చినట్టే. ఆ మాట కట్టుబడి ఉండాల్సిందే. జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది కాబట్టి హారతికి పెళ్ళయ్యేంత వరకు కూడా ఈ ఇంట్లోనే ఉండాలనే మంగమ్మిచ్చిన మాటను నిలబెట్టే బాధ్యతను ఈసారి నేను తీసుకున్నాను. మీరు బాధ్యత తీసుకుంటున్నా అనుకుంటున్నారు, కానీ తనేదో ప్లాన్తోనే వచ్చింది తాతయ్య. దాని పప్పులు ఇక్కడే ఉడకంలే. ఇంత దాకా రావడానికి కారణం ఈ ప్లాన్లే. మీరు బాధ్యత తీసుకుంటున్నా అనుకుంటున్నారు, కానీ తనేదో ప్లాన్తోనే వచ్చింది తాతయ్య. దాని పప్పులు ఇక్కడే ఉడకంలే. ఇంత దాకా రావడానికి కారణం ఈ ప్లాన్లే. ఇంకా బాధ్యత అంటూ మళ్ళీ దాన్ని ఇక్కడికి తీసుకురావడం అస్సలు బాలేదు. అంటే ఏమిట్రా? ఏది మంచో ఏది చెడో మాకు తెలియదంటావా? తెలిస్తే ఇలాంటి పిచ్చి పనులు చెయ్యరు. నేనన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నానురా. నువ్వు నిర్ణయం తీసుకుని మమ్మల్ని ఇబ్బంది పెడతావా?
ఎవరి కోసమో మమ్మల్ని బాధ పెట్టడం పద్ధతి కాదు. ఇప్పుడంత బాధపడాల్సిన అవసరం ఏముంది? నా సంసారం నాశనం చేయడానికి అది కంకణం కట్టుకొని వచ్చింది. అలాంటి మనిషి ఇంట్లో ఉంటే బాధ కాదా? చూడు సాకేత్, అనవసరంగా వాదించి నాతో గతం మాట్లాడేలా చెయ్యొద్దు. ఆహా, గతంలో తప్పు చేసిన అనుభవమే నేనేంటో, ఏం చెయ్యాలో, ఎలా నడుచుకోవాలో నేర్పిందే ఆ గతం. అందుకే తిరిగి అలాంటి పొరపాటు చేయకూడదని, తను ఈ ఇంట్లో ఉండకూడదు అంటున్నాను. అయినా చేసిన చెడు చాలు. ఇంకా ఇంకా నన్ను చెడ్డవాడిగా చూపించే అవకాశం తనకిచ్చి నా స్థానం నాకు లేకుండా చేయొద్దు. పరివర్తన అంటూ ఒకసారి జరిగితే తిరిగి చేసిన తప్పుని మళ్ళీ ఎవ్వరూ చెయ్యర్రా. తన మీద తనకి నమ్మకం లేని వాళ్ళే నీలా మాట్లాడతారు. గ్రాని, నన్ను అర్థం చేసుకో. నేనెందుకు తన ఇంట్లో ఉండకూడదు అంటున్నానో ఆలోచించు. దయచేసి ఆవిడ గారిని పంపించు. నా బతుకు నన్ను హాయిగా బతకనివ్వు. వెంటనే పంపించు గ్రాని. ఏంటి, నేనేదో దెయ్యాన్నో భూతానో అయినట్టు అలా మాట్లాడతావు? నీకన్నా అవే నయం. అవి ఎవరినో ఒకరినే పట్టి పీడిస్తాయి. కానీ నువ్వు మొత్తం నా కుటుంబాన్నే చిన్న భిన్నం చేయడానికి వచ్చిందానివి. అందుకే వాటికన్నా నిన్ను చూసి ఎక్కువ భయపడాల్సి వస్తోంది. మమ్మల్ని ఇలా పట్టి పీడించకుండా వెళ్ళు తల్లి, వెళ్ళు. నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా, వెళ్ళు. ఇప్పుడు అంత భయపడుతున్నట్టు నటించడం అవసరమా? పందిట్లో ఏం జరిగిందో అంతా చూశారు. అంతకు ముందు ఏం జరిగితే నేను ఈ ఇంటికి రావాల్సి వచ్చిందో కూడా అందరికీ తెలుసు. ఇంకా అంతకంటే ముందు ఏం చేసినా ఒకరిని ఒకరం ఆశించే చేశాం. నువ్వు మీ వాళ్ళ ముందు ఒకలా, నా ముందు ఒకలా ప్రవర్తించావు. అబద్ధాలాడావు, మీ వాళ్ళని మోసం చేశావు. నన్ను నా దారిని వెళ్ళనివ్వకుండా అడ్డుపడ్డావు. చివరికి నా మీద కక్షగట్టి ఎంత చేయాలో అంతా చేసి ఇప్పుడు అమాయకుళ్ళ అభిప్రాయాలు మారాయని మరి నన్ను మాత్రమే దోషిని చేస్తూ ఇంత నాటకాలాడాల్సిన అవసరం లేదు. మన విషయంలో నీ తప్పు ఉంది, నా తప్పు ఉంది. అప్పుడైనా గాని ఇప్పుడైనా గాని వీళ్ళు హామీ ఇచ్చి తీసుకొచ్చారే కానీ నాకుగా నేను రాలేదు. ఆపండి మీ దొంగ నాటకాలు. ఒకరిని మించి ఒకరు గొప్పగా నటిస్తున్నారు. ఈయన గారు వెళ్ళమని, ఆవిడ గారు ఉంటానని భలే డ్రామాలాడుతున్నారు. ఇద్దరే తోడు దొంగలు. కూడబలుక్కొని చేస్తున్నట్టుంది. ఇద్దరు పథకం ప్రకారమే ఇలా మాట్లాడుతున్నారనిపిస్తుంది. ఏదో ప్రమాదం పొంచి ఉంది, తర్వాత నేను ముందే చెప్పానని ఈయన గారు, మీరే తీసుకొచ్చారని ఆవిడ గారు, ఇద్దరు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయి నన్ను బలి చేయడానికి ఈ ప్లాన్ వేస్తున్నట్టున్నారు. స్వర్ణ, ఎన్నిసార్లు మన కళ్ళతో చూడలేదక్క. వీళ్ళని నమ్మితే మనలో ఎవరో ఒకరు ప్రమాదంలో పడతాం. అమ్మమ్మ, నీతో చాలా సార్లు చెప్పాను వాళ్ళు నాటకాలు ఆడుతున్నారని. ఎవరూ మారలేదు. మారారు అనేది అబద్ధం. నా మాట విని దాన్ని పంపించేయండి అమ్మమ్మ.